ఇక పీసీసీ చీఫ్ మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ ను నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేటితో ముగుస్తుండటంతో క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఎలా ఉందో అని అడిగి తెలుసుకున్నారు సీఎం. కార్పొరేషన్ల పరిస్థితిపై ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. పోలింగ్ చివరి నిమిషం వరకు అంతా అలర్ట్ గా వ్యవహరించాలని సూచించారు రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ అజీం లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం అత్యవసర జూమ్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు అందరూ కూడా ఈ సమావేశంలో కూడా పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నేటితో ఏదైతే ప్రచారం సమయం ముగిసింది, ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఏదైతే ఎన్నికల ప్రచార సమయం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఎలా ఉంది అంటే ఇన్ఛార్జ్ మంత్రులుగా ఏదైతే పలు పార్లమెంట్లకు ఇప్పటికే ఏదైతే ఇన్ఛార్జ్లను కూడా ప్రభుత్వం నియమించింది, సో ఆయా పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్ పరిధిలో పరిస్థితి ఎలా ఉందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులని కూడా అడిగి తెలుసుకున్నారు. సో ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి అబ్జర్వ్ చేసినటువంటి ఫిగర్స్ అన్నీ కూడా ఏదైతే రేవంత్ రెడ్డి వారు పూర్తిస్థాయిలో కూడా విశ్లేషించడం కూడా జరిగింది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం మొదలైన తర్వాత 5 బహిరంగ సభలు 5 ఉమ్మడి జిల్లాలకు వెళ్లారు. మనం చూసుకుంటే ఉమ్మడి నల్గొండలో మిర్యాలగూడ, అలాగే ఉమ్మడి వరంగల్లో భూపాలపల్లి, అలాగే ఉమ్మడి కరీంనగర్లో చొప్పదండి, నిజామాబాద్, అలాగే దీంతోపాటు ఉమ్మడి రంగారెడ్డిలో పరిగి జిల్లాలో కూడా భారీ బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ భారీ బహిరంగ సభలో ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. సో అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితులు, అక్కడ అభ్యర్థులతో మాట్లాడిన సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా మంత్రులకు వివరించారు. అలాగే పోలింగ్ చివరి నిమిషం వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలి, అలర్ట్గా ఉండే విధంగా చూసినట్టు బాధ్యత కూడా మంత్రులపై ఉంటుంది కాబట్టి పూర్తిస్థాయి పర్యవేక్షించాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి వారికి అందరినీ కూడా సూచించారు. ఇక ప్రధానంగా కార్పొరేషన్ల విషయానికి వచ్చినట్టయితే కార్పొరేషన్లలో 7 కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ఎన్ని కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది వాటి కైవసం చేసుకోబోతుంది అనే విషయంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులను అడిగి ఆరా తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక ప్రధానంగా నిజామాబాద్, కరీంనగర్, కొత్తగూడెంకు సంబంధించినటువంటి కార్పొరేషన్లపై కూడా కొంత ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎందుకంటే నిజామాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి అటు ఎంఐఎం వర్సెస్ బీజేపీగా ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అక్కడ ఎలా ఉంది, అలాగే కరీంనగర్లో కూడా కాంగ్రెస్ పార్టీకి కాస్త బలం ఉంది, అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి బలం కూడా ఉన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఆ కొత్తగూడెం పరిస్థితికి వచ్చినట్టయితే అక్కడ కొంత పొత్తుల విషయంలో కూడా కొంత చేంజెస్ జరిగాయి. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సిపిఐ, కాంగ్రెస్ పార్టీ ఏదైతే మిత్రపక్షంగా ఉన్నాయి, కానీ ఈ ఎన్నికల్లో కాస్త అక్కడ తేడా జరగడంతో కొంత మిత్రపక్షాలకు సంబంధించినటువంటి పొత్తులు కూడా మారడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ 3 చోట్ల కూడా కొంత ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు ఏదైతే దిశానిర్దేశం చేసినట్టయితే తెలుస్తుంది. సో ఓవరాల్గా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అయితే అత్యధిక స్థానాలు గెలవబోతుంది. సో గెలిచే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేశారు. సో దానికి తగ్గట్టు అలర్ట్గా కూడా ఉండాలి, పోలింగ్ చివరి నిమిషం వరకు కూడా ఖచ్చితంగా అందరూ అలర్ట్గా ఉండాలి, ప్రతి ఓటు చాలా శ్రద్ధగా చూసుకోవాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సో ఈరోజు సాయంత్రంతో అయితే ఈ ఎన్నికల ప్రచారం ముగియనుంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అజీం.